1116 రచన మాచిరాజు కామేశ్వరరావు. చందమామ కథ. అనురాధ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆమె 12 ఏళ్ల వయసు వచ్చే వరకు అవ్వ దగ్గరే పెరిగింది. ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి. ఆమెకు 2 పిల్లలు. ఒక్కతే ఇంటిడి పని చేసుకోవడం కష్టంగా ఉన్నది. ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ, ఆ ముసలిదాని గుడిసెలో మహారాణిలా ఉన్నది నీ ముద్దుల కూతురు. వేలు గుంబరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు. పెళ్లి లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లిని గనక నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ కూతురు తీసుకురా, 4 ఏళ్ల పాటు మన ఇంట్లో ఉంచుకుందాం అన్నది. దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త. అతడు మారు మాట్లాడకుండా వెళ్ళి అనురాధని తీసుకొచ్చాడు. ఆమె 6 ఏళ్ల పాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకిరీ చేసింది. పట్నంలోని తన తమ్ముడి స్నేహితుడు పైడిరాజు కాని కట్నం లేకుండా అనురాధన చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ. ఈ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నవాడని తమ్ముడి ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు. పెళ్లికి ముందు తనకు పట్టణంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు. కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడి ఉద్యోగం ఏమిటో తెలిసిపోయింది అనురాధకు. మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు. ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తను ఎన్నో విధాలుగా బ్రతిమలాడింది. బతకడం చేతగా దద్దమ్మలు కాయ కష్టం చేస్తారు, నాకు ఆ కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. అనురాధ కాపురానికి వచ్చిన 6 మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరిసారిగా చూడాలనుకుంటున్నట్టు కబురు వచ్చింది. అప్పటికప్పుడు బాడుగ బండిలో అవ్వ ఊరికి వెళ్ళింది అనురాధ. కుక్కి మంచంలో ఎముకల గూడులా ఉన్న అవ్వను చూసి ఆమెకు దుఃఖం పొంగుకు వచ్చింది. అవ్వ అనురాధను అడిగి ఆమె భర్త ఎటువంటి వాడైంది తెలుసుకుని, సరే తల్లి, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, నాకు ఆఖరి క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి 1116 రూపాయలు కానుకగా ఇస్తే శుభమాట, ఆ మొత్తం ఇందులో ఉంది, ఈ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కన్నుమూసింది. తండ్రి వచ్చి అవ్వ శ్రాద్ధ కర్మలు ముగించాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకిచ్చి, మన శుభం కోరి అవ్వ ఈ 1116 ఇచ్చింది, ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యి, కష్టపడితే ఏడాది తిరిగేసరికి 10,000 కళ్ళ చూడవచ్చు అన్నది. పైడిరాజు పెద్దగా నవ్వి, ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా 10,000 తేగలను, ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాల అన్నాడు. అన్నట్టుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి చేతిలో పట్టుకుని సంతోషంగా ఇంట్లోంచి వీధిలోకి వచ్చాడు. అంతలో ఒక గుర్రబండి అటుగా వచ్చి అతడి ముందు ఆగింది. బండిలో నుంచి ఒక మనిషి తల బయటకు పెట్టి, అమ్మవారి గుడికి వెళ్లే దారేదండి అని పైడిరాజును అడిగాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఈ లోపల బోలెడు మలుపులు అన్నాడు పైడిరాజు. మీరు అటే వెళ్తున్నట్టయితే వచ్చి బండి ఎక్కండి, బండి అతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి. పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడి దారి చూపసాగాడు. బండి గుడిదాపులకు చేరగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావిడిగా బండి దిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. అది హడావిడిగా బండి దిగిపోయిన మనిషి జేబులోంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు. అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పట్టణం వెళ్తున్నాను, నువ్వు ఆ మధ్య 25,000 పెట్టి కొన్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించుకుంటానన్నావు కదా, ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని ఎక్కడికే పంపుతున్నాను, అతడికి హారం ఇచ్చి పంపించు, పట్టణంలో మార్పించి తెస్తాను అని రాశాడు. ఇది చదివి తన పంట పడిందని పరమానందం చెందాడు పైడిరాజు. అతడు క్షణం ఆలస్యం చేయకుండా గుడిలోకి వెళ్ళాడు. గుడిలో జనం పలచగా ఉన్నారు. పైగా చాలా మంది పిల్లలు, వృద్ధులు. ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తున్నది ఒక 25 ఏళ్ల స్త్రీ. పైడిరాజు ఆమెను సమీపించి, మీరేనా భానుమతి గారు అని అడిగాడు. ఆమె అవునన్నట్టు తల ఊపింది. పైడిరాజు ఉత్తరాన్ని ఆమె చేతికిచ్చాడు. ఆమె ఉత్తరం చదివి, ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకిచ్చాను, ఆమె తన కూతురు పెళ్లికి 1,500 సర్దమన్నది, సమయానికి చేతిలో డబ్బు లేదు, హారాన్ని ఎవరి దగ్గరైనా కుదవ పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను, అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చని చెప్పండి అన్నది. బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్లే చిక్కి చేదారిపోతున్నందుకు పైడిరాజు వెలవెల్లాడిపోయాడు. అయితే ఆ మరుక్షణం మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు భానుమతితో, అయ్యగారు మరెన్నాళ్లకు మళ్ళీ ఒకసారి పట్నం వెళ్తారో తెలియదు, ఇప్పుడే పని పూర్తి చేయించవచ్చు, నా దగ్గర 1116 రూపాయలున్నవి,
మీరనే ఆ పార్వతమ్మకి ఆ డబ్బిచ్చి హారం తీసుకురండి, నేను నీలకంఠం గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు. భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు సంచి తీసుకుని, ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో అడిగి చూస్తాను, గుడి వెనకే వాళ్ళ ఇల్లు అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్ని ఒకదాన్ని పైడిరాజుకిస్తూ, మొన్న అయ్యగారి మేనకోడలి పెళ్లిలో అలివేలు గారు వేసుకున్న హారం నమూనాలో కొత్త హారం ఉండాలని చెప్పండి అన్నది. పైడిరాజు హారం తీసుకుని పరమానందపడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు. దేవనాథం హారం కేసి కొంచెంసేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ, ఆహా, ఏరా పైడిరాజు, పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకున్నావా అంటూ హారాన్ని నేలకేసుకొట్టాడు. పైడిరాజుకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తయిపోయాడు. భార్యకు ముఖం చూపించడం ఎలా? పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇల్లు చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉన్నది. అనురాధ లేదు. అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనురాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది. ఇందులో నా ద్వారా మీ గురించి నిన్న నా స్నేహితురాలు భానుమతి, ఆమె భర్త నీలకంఠం గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకై ఈ నాటకం ఆడారు. ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవడం కన్నా చావడం మేలు నా దృష్టిలో. అవ్వ తన చివరి ఘడియల్లో ఇచ్చిన 1116 నాకు ధైర్యం చెబుతున్నాయి. ఈ డబ్బుతో 2 ఆవులను కొనుక్కుని వాటి పాలు అమ్ముకున్నా నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది. అందుకే మా ఊరు వెళ్తున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని మీ తెలివితేటల్ని సక్రమ మార్గంలో వినియోగించుకుని కష్టపడి పని చేయగలననుకుంటే రేపు సూర్యాస్తమయంలోగా మా ఊరు రావచ్చును. ఈ ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ళ ముందు పొరలు తొలగిపోయాయి. అతడు మరునాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల ఉంచుకొని నిలబడి ఉండడం చూసి అనురాధ పరమానందం చెందింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.